దీన్ని నేను రెడీ చేస్తా, నువ్వు కిందకి వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడమ్మా. సరే. ఏమయ్యా రాము, మా ఆవిడ ఎక్కడ? సోఫా కింద మాత్రం లేదు, ఎక్కడుందో తెలియదు. అంటే ఇంకా గదిలో ముస్తాబవుతుందన్నమాట. ఈవిడ గారు ఏమన్నా అనుష్క అమిషా పట్టేలా? ఎవరితో చెప్తున్నారు? నాలో నేనే గొడుక్కుంటున్నాను, మాకు మాటలు లేవు కదా. ఓహో, అయినా పెళ్లి కొడుకు వచ్చేది ఈవిడ గారిని చూడడానికి కాదు. కాసేపు చూడనివ్వండి, పాత సినిమాలో జ్యోతిలక్ష్మి ఉందనుకుంటాడు. ప్రేమ, నువ్వు ఈ చీరలో ఓపెన్ చేయని రంగు బాటిల్లో ఉన్నా. రాత్రి కొట్టిన దిగలేదా? ఎక్కలేదు. రోజు కొడితే ఎక్కుదు కానీ అవతల పెళ్లి కొడుకు వచ్చే టైం అయింది. వీడెవడు పెద్ద పరిధి పట్టుకునే వాళ్ళు ఉన్నాడు. ఎవరు బాబు నువ్వు? మున్సిపాలిటీలో చెత్త ఎరుగునోడు అయి ఉంటాడు, పండగ మామూలుకి వచ్చి ఉంటాడు. ఇప్పుడు పండగ ఏంటి, ఉగాది వెళ్ళి 4 రోజులు అయిపోతేను. నేను మున్సిపాలిటీ చెత్త ఎరుకునేవాను, రోడ్ ఊడ్చేవాను కాదు. ఓ అర్థమైంది, తప్పిపోయిన గేదె కోసం వచ్చిన పాలాడివా? ఇక్కడ గేదెలు ఏమి లేవు గానీ పెళ్లి చూపులు జరుగుతున్నాయి, నువ్వు వెళ్ళు. ఐ యామ్ ది పెళ్లి కొడుకు ఫ్రమ్ అమెరికా. మై నేమ్ ఇస్ భూషణ్. పెళ్లి కొడుకువా? యా. పెళ్లి చూపులకి ఈ గెటప్ ఏంటి? సూటు బూటు వేసుకొని పెళ్లి చూపులకు రావడం ఓల్డ్ ఫ్యాషన్. పనివాడి గడపలో రావడం వెరైటీ. రొటీన్కి భిన్నంగా వెరైటీగా ఉండడం నాకు ఇష్టం. అడుక్కునేవాడి గడపలో రావాల్సింది ఇంకా బాగుంది. లాస్ట్ టైం పెళ్లి చూపులకు అడుక్కునేవాడి గడపలో వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి అమ్మా అన్నాను. చేతులు కాళ్ళు ఎల్రా బిచ్చగా అన్నారు. సర్లేండి, పొట్లం ఎలా కడితే ఏముంది, లోపల లడ్డు సైజు బాగుండాలి. లడ్డా? అప్పుడే కస్టమర్లు సాటిస్ఫై అయ్యేది. రండి రండి. ఇదిగా అమ్మాయి ముస్తాబైందా, తొందరగా తీసుకురండి. No! పెళ్లి చూపులు అనగానే పట్టు చీరలు, మల్లె పూలు, గాజులు పెట్టుకుని రావడం రొటీన్. అమ్మాయి ఎలా ఉంటారో తీసుకురండి. ఏమి లేకుండా వితౌట్ మేకప్. అంటే సింపుల్ చుట్టూ సీపురు గట్ట. ఎగ్జాక్ట్. పెళ్ళైన తర్వాత కొంపలో ఎప్పుడు అలాగే ఉంటారు కదా. రండి రండి, కూర్చోండి. అయ్యో, కింద కూర్చున్నారేటి? వెరైటీ. ఇంకా నయ్యం అత్తగారు వాళ్ళు కూర్చుంటాం లేదు. పోయినసారి పెళ్లి చూపులకు కూడా అత్తగారు వాళ్ళు కూర్చుందాం అనుకున్నా. అత్తగారు ప్రాబ్లం పెట్టలేదు, మామగారు ప్రాబ్లం పెట్టలేదు. ఇక్కడ ప్రాబ్లం లేదు. పెళ్లి కూతురికి సారీ కొట్టొద్దని చెప్పానుగా బాబు. శారీలో పెద్దాపురం బూరిలో ఉన్నది మా ఆవిడ, సంబంధం కుదిరితే నీకు అత్తగారు. పక్కన నైటీలో ఉన్నది నా కూతురు, పెళ్లి కూతురు. మంచి మసాలా దోశలా ఉంది ఇది. నో, ఫ్లోర్ లో కూర్చోబెట్టండి. పేరు సుబ్బలక్ష్మి అండి, సుబ్బులు అని పిలుచుకుంటాం. సుబ్బులు అంటాం రొటీన్. నేను వెరైటీగా డబ్బులు అని పిలుస్తాను. పెళ్ళయ్యాక డబ్బులు అన్నా పర్లేదు, మరీ వెరైటీగా పబ్బులు అన్నా పర్లేదు. థ్యాంక్ యూ. ప్రేమ, సుబ్బుల్ని కాఫీ ఇమ్మని చెప్పు. నో, కొంపదీసి రొటీన్ కి భిన్నంగా నువ్వు ఇస్తావేంటి? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. రొటీన్ కి భిన్నంగా నేను ఈరోజు తాగను. అలాంటి మిస్టేక్. బాబు, అమ్మాయితో నువ్వు సెపరేట్ గా ఏదైనా మాట్లాడాలంటే పిల్లతో మాట్లాడటం రొటీన్, పిల్ల తల్లితో మాట్లాడటం వెరైటీ. కమాన్. ఇంక చేసేది ఏముంది, వెళ్ళండి. నువ్వు చెప్తావేంటి నీ పెళ్ళలాగా? మీరు చెప్పాలన్నా నన్నే చెప్పమంటారు కదా. వెళ్ళండి. డోంట్ వేస్ట్ టైమ్. ఓకే, కమ్ 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 ఫాస్ట్. మీ అల్లుడు వెరైటీగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి ఏ మొగుడికి రాకూడదు. తలుపు గడియెట్టాడా, దగ్గరికి వేసాడా? దగ్గరికి వేయడం రొటీన్, గడేయడం వెరైటీ. పాయసంలో పులిహోరలాగా ఇది ఎక్కడ వెరైటీ అయ్యా? ఒప్పుకున్నాక తప్పదండి, గుండె గుండ్రా చేసుకోండి, వచ్చేస్తారు. వచ్చారు. కంగ్రాచ్యులేషన్స్ అంకుల్, యు ఆర్ సో లక్కీ ఫెలో. దేనికి? ఆ విషయం ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఆ మధ్యలో సార్ నాకు తెలిసేదే మిస్ అయింది. అది సరే గానీ పెళ్లి గురించి మాట్లాడితే ఒక పని అయిపోతుంది కదా. పెళ్లి గురించి మాట్లాడుకోవడం రొటీన్, డైవర్స్ గురించి మాట్లాడుకోవడం. శుభమాని పెళ్ళి అనుకుంటుంటే డైవర్స్ అంటావేంటి నాయన? అక్కడికే వస్తున్నా.
ఇండియాలో 1 year కి డైవర్స్ ఇస్తారు, అదే అమెరికాలో 1 hour లోనే డైవర్స్ ఇస్తారు. కాబట్టి ఇండియాలో పెళ్లి, అమెరికాలో డైవర్స్. డైవర్స్ ఇవ్వడం తప్పదంటావు. ఐ మీన్ పెళ్ళైన తర్వాత అమెరికాలో మేమిద్దరం, నేను రొటీన్కి భిన్నంగా ఉండి మీ అమ్మాయి రొటీన్గా ఉండి ఆ తర్వాత డైవర్స్ తీసుకునే బదులు ముందు డైవర్స్ తీసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం బెటర్ కదా. ఒరే అసలు పెళ్ళంటే ఏమనుకుంటున్నారా? ఫైనల్ గా డైవర్సే కదా. రేయ్, పెళ్ళంటే 3 ముళ్ళ బంధంతో 7 అడుగులు నడిచి కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుంటూ కలకాలం జీవించడం ఎరా ఎదవా. అటువంటిది నీకు రొటీన్ ఎలా అనిపిస్తుందిరా? ఏంట్రా అటు కొడితే ఇటు పడిపోయావు? తెలియలేదల్లా. రే, నేను కొడితే నీకు రొటీన్గా ఉంటది కదా. అవునన్నా. వెరైటీ ట్రై చేద్దామా? అలాగే అన్న. ఆ? పెళ్లి కూతురు కొడద్ది, వెరైటీ అయిపోద్ది. శుభ్లు చూసుకో. బాబు చాలా మేలు చేసావయ్యా. ఆ వెరైటీ వెధవకి బాగా బుద్ధి చెప్పావు. బుద్ధి చెప్పాల్సింది ఆడికి కాదండి, మీలాంటి తల్లిదండ్రులకి. బాబు ముందు వెనక చూసుకోకుండా ఎన్ఆర్ఐ సంబంధం అని తెగ సంబరపడిపోతారు. మా అమ్మాయికి అమెరికా సంబంధం, బోల్డ్ అంత కట్నం ఇచ్చావని గొప్పలు చెప్పుకుని ఇందాక వచ్చాడే మెంటల్గాడు, అటువంటి వాడికి ఇచ్చి కట్టబెడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు కట్నం కాస్త తినేసి ఆ అమ్మాయిని నానా కష్టాలు పెడతాడు. ఆ పిల్ల ఇక్కడికి వచ్చి మీకు చెప్పుకోను లేదు, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోను లేరు. చివరికి డైవర్స్ ఇచ్చి నీ కర్మ నీది పోమంటాడు. ఏమండే, దూరపు కొండలు నునుపని భ్రమపడి పెళ్లిళ్ళు చేసే మీలాంటి తల్లిదండ్రులదేనండి తప్పద్దా? అదే మన రాష్ట్రం, మన దేశం అనుకోండి, కావాలనుకున్నప్పుడు చూసి రావచ్చు, కష్ట సుఖాల్లో పాల్పంచుకోవచ్చు. బాగా చెప్పావు బాబు. స్వగృహ పురుషు లాంటి మన సంబంధాల్లో ఉన్న సుఖ సంతోషాలు ఈ పిజ్జా బర్గర్ లాంటి ఫారిన్ సంబంధాల్లో ఉండవు. మా ఇద్దరి గొడవకి కారణం ఇదే. దీని పోరు పడలేక చివరికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. బుద్ధి వచ్చింది బాబు. షాపింగ్ కి వెళ్ళి మ్యాచింగ్ బ్యాంగిల్స్ సుప్రజ, ఇవాళ నుండి నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఓకేనా? నిజంగానా? ఆల్ ది బెస్ట్. బాయ్. వస్తాను అంకుల్. చూసావా మావయ్య, అన్నయ్యలో ఎంత మార్పు వచ్చిందో? వాళ్ళలో మార్పుకు కారణం శ్రీరామే. మనసుకి పుట్టిన చిగురనుకో, వయసుకి ఎక్కిన పొగరనుకో, కలయికి కమ్మని కల అనుకో, కదలికి కౌగిలి కబురనుకో, వినవే చలి నవల పుల గుసగుస, వెంటే ఉంటా జతగా, వింటే తంటాని పరుగుల పదని సావస్తా మరి టాటా. మనసుకి పుట్టిన చిగురనుకో, వయసుకి ఎక్కిన పొగరనుకో, కలయికి కమ్మని కల అనుకో, కదలికి కౌగిలి కబురనుకో. ఊరించే నీ కళ్ళల్లో ప్రేమకు ఊరు పేరుందంట, చిరునవ్వే నీ చిరునామా దొరికింది నాడే, వసంతమాడే వయస్సే గుబాళించే, వయస్సు వచ్చి మనస్సే గుమాయించే, ఈడొస్తే గింతే నమ్మి ఈల పాటల సంతే నమ్మి, ఇద్దరొక్కటైపోదామోలమ్మి. ఓ మనసుకే పుట్టిన చిగురనుకో, వయస్సుకి ఎక్కిన పొగరనుకో, ఏ కలయికి కమ్మని కల అనుకో, కదలికి కౌగిలి కబురనుకో.
గులాబీ పూలే పెదాలై కలేస్తుంటే సునామీ ఈడు సుఖంగా మెలేస్తుంటే ప్రేమిస్తే ఇంతేనయ్యో పెదవి దాటని గొంతేనయ్యో ముద్దులాటకి అంతే లేదయ్యో మనసుకే పుట్టిన చిగురునుకు వయసుకే ఎక్కిన పొగరనుకో కలయికి కమ్మని కల అనుకో కదలికి కౌగిలి కవరనుకో ఏంటి సుబ్బారావు గారు ఒక్కరు వచ్చేసారే, నన్ను కూడా పిలవచ్చు కదా. మాకు నీలాగా మందు మాకు అలవాటు లేవు, తొందరగా తిని పడుకుంటాం. పడుకుంటాను బహువచనం ఎందుకులేండి, సింగిల్ గానే కదా పడుకునేది. అదే ఏంటి శ్రీరామ్, నేను పుల్కా తింటానని తెలుసుగా చపాతీ తీసుకొచ్చావు. నిన్న పులకా చేస్తే చపాతీలు అన్నారు, ఈరోజు చపాతీ చేస్తే పులకాలు అంటున్నారు. శ్రీరామ్, నేను డైటింగ్ చేస్తానని తెలుసు కదా, నాకు సూప్ తీసుకురాలని తెలీదా? పొద్దు నుంచి 5 సార్లు తాగావు, ఎక్కువ తాగొద్దు, రాదు. ఏంటి రాదు? ఇప్పుడు చెప్పకూడదులే. ఏంటి శ్రీరామ్, నాకు రైస్ ఎట్టుకొచ్చావు? రాత్రిపూట నేను గోధుమ ఉప్మా కదా తింటాను. గంట పడుతుంది, వెయిట్ చేస్తారా? వద్దులే, వడ్డేచ్చు. శ్రీరామ్, నేను సోడా చెప్పాను కదా, ఏది సోడా ఎక్కువ తాగొద్దు, గ్యాస్ వచ్చేస్తుంది. మంచినీళ్ళతో అడ్జస్ట్ అయిపో. అంటే నీ ప్రాబ్లమే. ఇదొకడు. ఏంట్రా చింపు, ఈ టైంలో వచ్చావు? ఏం లేదు అల్లుడు, నాది మా ఫ్రెండ్స్ ది హోంవర్క్ నోట్ బుక్లు తెచ్చా. నువ్వు గమ్ము చేసి పెట్టావు అనుకో, నేను రేపు పొద్దున్న స్కూల్లో సబ్మిట్ చేసేస్తా. రేయ్, మీ అక్క ఆర్డర్ వేసింది కాబట్టి నీకు హోంవర్క్ చేసి పెట్టా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరిది చేసి పెట్టాలా? మరి చెయ్యేంటి, బిజినెస్ అమ్మా. నీ చేత చేపిస్తావు, ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలు లాగా. రే చింపు, ఏంటక్క అలా అరిచావు? ఏరా ఒళ్ళు బలిసిందా? లేదక్క, నిన్నట్లాగే ఉంది. నోర్మోయ్, ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా ఒకరి మీద ఆధారపడే వాళ్ళని సోమరిపోతూ ఎదవలంటారు. ఏమండి మిమ్మల్ని కాదు నిన్నే. ఈ రోజు నీకేమైందక్క? నోరు మూసుకొని పోరా. ఓకే ఓకే. శ్రీరామ్, ఈ రోజు నుంచి నువ్వు అందరి కోసం అడ్డమైన పనులను చేయక్కర్లేదు. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, లేదంటే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. రావయ్య బాబు, అలా పక్కకు పోయి తిందాం. అది బెటర్, మందు కూడా వేయచ్చు. మరి నేనేం చేయాలండి? మా డాడీ ఏం చెప్పారో ఆ పని చేయి. మీ డాడీ ఇంటిని కుక్కని జాగ్రత్తగా చూసుకోమన్నారు. అవన్నీ నేను చూసుకుంటానుగా. మరి నా పనులైనా నేను చేసుకోవచ్చండి? నేను చేసి పెడతాను. నేను చేసి పెడతాగా. నిన్న నైట్ నీ పనులన్నీ చేసినట్టు నాకు కల కూడా వచ్చింది. అయ్య బాబోయ్, హలో, అలా కూడా. కళ వల్ల అన్నా ఉంటే తల పగులుద్ది. పో. నా టైం బాగుంది, ఇది పడి ఉంటుంది. ఓ 8 పట్టదుగా, వదిలే. ఇంకేమైనా దొరికితే వద్దు, ఇక్కడే ఉన్నాయి. ఇంకా నయం, పెద్దదానిలో ఉంది. కాలేసినట్టయితే పెద్దోళ్ళలో కలిసిపోయేది. ఆహా, నెక్లెస్లు సూపర్. మన అదృష్టం అమ్మాయి రూపంలో రోడ్డుకి అడ్డంగా పడుకుంది. నగలు పెట్టుకోవడానికి బ్యాగ్ కూడా ఉంది. ఇవి నొక్కేసామంటే మన లైఫ్కి తిరిగే లేదు. గట్టిగా రఘురై అయిపోతావు. నీకు దండం తెల్లే. అమ్మా, ఇవాళ బాగానే వర్కౌట్ అయింది. సూపర్. నాయను, ఈ పోలీసులు ఆంబడి పడ్డారేంటి? అమ్మా అమ్మా, ఈ నగల బ్యాగ్ ఏది? ఇక్కడ శవం ఉండేది. ఇటు ట్రైన్, పోలీసులు, ఇటు రైలు, ఇటు శవం. వద్దురోయ్, బతుకుంటే ఏ బంగారు షాపు లూటీ చేసుకొని బతకొచ్చు.
అమ్మ కేడియం బంగారం తల్లి. అమ్మా నీ దగ్గర నగలు కొట్టేసిన తర్వాత ఒక్కరోజు కలిసి రాలేదు తల్లే. మళ్ళీ ఇప్పుడు నీ ఇంట్లో దొంగతనం చేశాననుకో పైకి వెళ్ళిపోతానేమోనమ్మా. వస్తానమ్మా. అమ్మా రానమ్మోయ్, నా ప్రాణం ఉండగా ఈ కొంపలోకి రానమ్మా. రాను తల్లి, ఈ దరిద్రం నాకు దమ్మోయ్. ఫోటో తీసుకొచ్చాను మేడం. ఫ్రేమ్ కట్టేశారా? కట్టానండి. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. ఎవరిదమ్మా ఆ ఫోటో? మా అక్క ఫోటో. అక్క ఫోటోనా? మాకు చూపించవా? రా చూద్దాం. ఫోటోలో ఎంత చక్కగా ఉందో బంగారు తల్లి. అవును మమ్మీ, అక్క చాలా బాగుంది కదా. ఆ దేవుడికి దయలేదమ్మా, లేకపోతే దీపం లాంటి కౌశల్యని అర్ధాంతరంగా తన దగ్గరికి ఎందుకు తీసుకుపోతాడు చెప్పు. మా అన్నయ్య తన మొండితనంతో ఇంట్లో దీని ఒక ఫోటో కూడా లేకుండా చేశాడు. ఎక్కడ సంపాదించావమ్మా ఇది? అక్క చనిపోయినప్పుడు దొరికిన డ్రైవింగ్ లైసెన్స్లో ఫోటోని స్కాన్ చేయించి ఇలా తయారు చేయించాను. ఈ ఫోటో ఎక్కడ పెడతావమ్మా? డాడీ గదిలో పెడతాను. ఈ ఫోటో చూసి డాడీ మారేటట్టు చేయాలి. చాలా మంచి ఆలోచన. ఏంటండి అందరూ కూర్చుని ఫోటో చూస్తున్నారు? ఎవరిదే? మా పెద్ద మేనకోడలిదయ్యా, రా చూద్దు గాని. చంటిగాడు. హలో, చంటి చెప్పరా. హలో, వినపట్లేదురా. ఒక్క నిమిషం, సిగ్నల్ రావట్లేదు.